ముద్రగడ కుటుంబం ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. మా తాతయ్యను, మా నాన్నగారిని ఎలా ఆదరించారో నన్ను కూడా అలా ఆదరించి ఆశీర్వదించండి. పూడి మండలం ములగపూడి ఆత్మీయ పలకరింపు కార్యక్రమంలో వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు, ముద్రగడ కుటుంబం ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, మా తాతయ్యను, మా నాన్నగారిని ఎలా ఆదరించారో నన్ను కూడా అలా ఆదరించి ఆశీర్వదించండి. ప్రతిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు రౌతులపూడి మండలం ములగపూడి గ్రామస్తులను కోరారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గిరిబాబును ప్రతిపాడు నియోజకవర్గం వైసీపీ కోఆర్డినేటర్గా నియమించిన తరువాత తొలిసారిగా తన రాజకీయ భవిష్యత్తును శుక్రవారం రౌతులపూడి మండలం ములగపూడిలో ఆత్మీయ పలకరింపు పర్యటనకు శ్రీకారం చుట్టారు. లో భాగంగా గిరిబాబు తన తండ్రి ముద్రగడ పద్మనాభంతో కలిసి కిర్లంపూడి నుండి బయలుదేరి అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం తొలి పావాంచ వద్ద కొబ్బరికాయ కొట్టి స్వామివారి ఆశీస్సులు తీసుకుని ములగపూడి గ్రామం చేరుకున్నారు. ములగపూడి చేరుకున్న ముద్రగడ గిరిబాబుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు, గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ముద్రగడ గిరిబాబు మాట్లాడుతూ ములగపూడి గ్రామంతో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందన్నారు. నియోజకవర్గ కోఆర్డినేటర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజకీయ జీవితాన్ని ములగపూడి గ్రామం నుండి శ్రీకారం చుడుతున్నానన్నారు. దీనికి మీ అందరి ఆశీస్సులు, దీవెనలు అందివ్వాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాడు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ప్రకటించాక మొట్టమొదటిసారిగా నా బాధ్యత స్వీకరించడం కోసం రౌతులపూడి మండలం ములంపూడి గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది. ఈ గ్రామం మా పూర్వీకుల నుంచి తరతరాల నుంచి ఒక ప్రత్యేక స్థానం ఉంది మా కుటుంబానికి. ఈ ఊర్లో ఉన్న ప్రతి కుటుంబానికి, మా కుటుంబానికి ఒక బంధం ఉందండి. ఆ విధంగానే వీళ్ళు మంచితనం, వీళ్ళ ఆశీర్వాదం మంచిదని ఈవేళ నా రాజకీయ జీవితం ఈ ఊరితో, ఈ జనంతో శ్రీకారం చుట్టడం జరుగుతుందండి. వీళ్ళందరికీ ఒకటే మాట చెప్తున్నాను, రౌతులపూడి మండలం కానీ మన ప్రతిపాడు నియోజకవర్గం అందరికీనండి, ఎప్పుడూ మా కుటుంబం అందరికీ అండగా ఉంటుంది. ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా అన్ని విధాలుగా మీకు అందుబాటులో ఉంటామని, ఆ సమస్య మీ తలుపు కొట్టకముందే మా నెంబర్ కానీ, మా పేరు కానీ, మా అడ్రస్ కానీ మీరు గుర్తుపెట్టుకుని ఎలాంటి సమస్య వచ్చినా మీకు అన్ని విధాలుగా మేము అందుబాటులో ఉంటామని మరొకసారి ప్రజలకు అందరికీ నేను తెలియజేస్తున్నానండి. మా ముద్రగడ కుటుంబానికి ఎప్పటి నుంచో మా తాతయ్య గారు కావచ్చు, మా నాన్నగారు కావచ్చు, ములగపూడి గ్రామం ఎప్పుడు పెద్దపీట వేసిందండి. రౌతులపూడి మండలం అంతా కూడా మా నాన్నగారు ఎప్పుడు చెప్తుంటారు, చాలా ప్రేమ కలిగిన మనుషులు, చాలా కష్టపడే మనుషులు, చాలా విశ్వాసం కలిగిన మనుషులని. అదేవిధంగా మా తాతయ్య గారిని, మా నాన్నగారిని ఏ విధంగా అయితే అందరినీ దీవించారో, ఏ విధంగా అయితే అందరినీ ఆశీర్వదించారో, అదేవిధంగా నన్ను కూడా మీరందరూ మీ కుటుంబ సభ్యుడిగా భావించి, మీ కొడుకులాగో, మీ అన్నగానో, మీ చెల్లిగానో, మీ తమ్ముడుగానో భావించి నన్ను ఆశీర్వదిస్తారని, మీతో నడిపిస్తారని, ప్రతి రాజకీయం ప్రతిదీ మీరు నేర్పించి నన్ను ముందుండి నడిపిస్తారని ములగపూడి గ్రామాన్ని అందరికీ నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను.